టు అపీజ్మెంట్ పాలిటిక్స్. అపీజ్మెంట్ పాలిటిక్స్, ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ప్రజలకు ఏం అవసరం ఉంటుందో అది కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చేయలేదు. ఈ పక్కన ఉన్నటువంటి పెద్దలు, ఆ పక్కన ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలందరూ కలిసి ఒక మంచిగా ఒక రోడ్డు లాగా నిర్మాణం చేసుకుని వదిలేసుకున్నటువంటి స్థలాన్ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పిన తర్వాత కూడా ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి జూబ్లీ హిల్స్ కి. ఈ బై ఎలక్షన్స్ లోపల వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ ఓట్లను దండుకోవడం కోసం కాంగ్రెస్ 22 నెలల తర్వాత కబ్రస్థాన్ కోసం జీవో తీసుకొస్తే తప్ప రోడ్డు మీద పడే గుంతలు పూడ్చేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీకి జీవో తీసుకురావడానికి రాదు. రేపు అడగాలి, ముగ్గురు మంత్రులు పనిచేస్తారంట 3 నెలల నుంచి జూబ్లీ హిల్స్ మీద పనిచేస్తారు. నేను ఇక్కడ నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. పాత ప్రభుత్వం కూడా గట్లే చెప్పుండే. పాత మున్సిపల్ మంత్రి ఒక ఆయన ల్యాప్టాప్లలో కంప్యూటర్లలో ఈ రోజు దాకా కనీసం జూబ్లీ హిల్స్ లో ఒక్క గుంతనన్నా కొత్తగా పడ్డది పూడ్చిర్రేమో కాంగ్రెస్ పార్టీలు చెప్పాలి. ఆ గుంతలు పూడ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి పైసలు లేవు. ఆ గుంతలు పూడ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి మనసు ఒప్పుతలేదు. ఎంతసేపు అపీజ్మెంట్ పాలిటిక్స్ తప్ప ఇంకొకటి లేదు. ఎప్పుడు పెట్టిరు అక్కడ సమాధులు? 1936లో పెట్టిన సమాధులను తీసుకొని వచ్చి ఇలా కొత్తగా కబ్రస్థాన్ జీవో ఇవ్వాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏముందో ఒకసారి ఆలోచించాలి. మనకెందుకులే, మన అపార్ట్మెంట్ బాగుంది, మా కాంపౌండ్ లో మేము బాగున్నాం, మా ఫ్లాట్ లో మేము బాగున్నామని మనమందరం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇలా కాంగ్రెస్ ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ కి పాల్పడుతుంది. నేను ఇక్కడికి వచ్చిన మా మాతృమూర్తులని, మహిళా సోదరిమణులని ముఖ్యంగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే జనరల్ గా పక్కనేదో జరుగుతుందంటే మనకు సంబంధం లేదని దూరం ఉంటారు. కానీ అట్లా కాకుండా ఈ 2 అసోసియేషన్లకు సంబంధించినటువంటి మీరందరూ ఇంత పొద్దున్నే వచ్చి ఇంత గొప్పగా సంఘటితమైందంటే ఖచ్చితంగా కబ్రస్థాన్ బరాబరి ఆగిపోతుంది, చట్ట ప్రకారం ఆగిపోతుంది, కానూను ప్రకారం ఆగిపోతుంది. మనమందరం నిలబడి అవసరం ఉంటే ఇక గోడ పెట్టైనా కబ్రస్థాన్కి తవ్వమని చేస్తాం తప్ప మనందరి మీదికెళ్ళే పోవాలి తప్ప ఇంకొకరికి పోదు. సో హ్యావ్ సర్టెన్ లిమిటేషన్స్. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అకల్ మన్ కు ఇషారా బస్. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ మనం దానికి విరుగుడు మందు పెట్టాలి. మందు ఆడబెట్టాలో మీకు అందరికి తెలుసు, ఎట్లా పెట్టాలో కూడా తెలుసు. కాబట్టి మీ అందరూ ఇంత గొప్పగా సంఘటితమైనరు, మీ అందరూ ఒక మాట మీద ఉన్నారు అనేటువంటి మెసేజ్ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలిస్తే మనం 11వ తారీఖు నాడు నొక్కే మీట ఎటువైపు నొక్కాలన్నా వాళ్ళకి అర్థమైంది. కాబట్టి కబ్రస్థాన్ జీవో విత్డ్రా చేసుకుంటారని చెప్పి నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని జీహెచ్ఎంసీ డిమాండ్ చేస్తా ఉన్నా. చెయ్యకపోతే మీరు ఆ జీవోని విత్డ్రా చేయకపోతే జీహెచ్ఎంసీ ఏమాత్రం ఒక్కడుగు ముందుకేసి పనులు మొదలు పెట్టాలనుకున్నా, మీరు ఏ ఒక్క పనిని ఇక్కడ చేయాలని తలపెట్టినా మేమందరం సంఘటితమవుతాం. అవసరమైతే చట్టాన్ని చేతిలోకి తీసుకునైనా కబ్రస్థాన్ని అడ్డుకుంటామని చెప్పి